ఎక్స్ప్రెషన్ బాగుంది. ఉండండి మీకు ఇంకో షాక్ ఇస్తాను. ఇది మా ఆవిడ ఫోన్. దీంట్లో మీ ఆవిడ నెంబర్ ఉంది. ఆ మెయిల్ నా మెయిల్ ద్వారా మీ ఆవిడకి మెయిల్ చేస్తే మీకు మెయిల్ కూడా రాదు. అవును, నేను బాంబేకి వెళ్తున్నట్టు మా ఆవిడికి తప్ప ఇంకెవరికి చెప్పలేదే. ఆ విషయం నీకెలా తెలుసు? మీ ఆవిడ మా ఆవిడకి చెప్పిందే, అలా తెలుసు. ఇది ఏది ఆపుకోదు. మీకు టాప్ సీక్రెట్ చెప్పనా సార్? ఒక దేశ ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన విషయాల్ని తన తోటి మంత్రితో చెప్పి ఇవి చాలా రహస్యం అన్నట్ట. అప్పుడు ఆ మంత్రి, అదేంటి సార్ అంత రహస్యమైన విషయాలు నాకు చెప్పేశారు, బయటకు వచ్చేస్తే అని అడిగాడంట. అప్పుడు ఆ ప్రధాని అన్నాడంట, చచ్చినా బయటకు రావు, ఎందుకంటే నీకు పెళ్ళవలేదు నాకు పెళ్ళవలేదు అన్నట్ట. అర్థమైంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది సార్. మీరు పెట్టిన పట్టు జాకెట్ ముక్కల వల్ల మా ఆవిడతో మ్యాచింగ్ పట్టు చీరల బిజినెస్ పెట్టించా. అదే ఇన్స్పిరేషన్ తో ఒక అడుగు ముందుకేసి మ్యాచింగ్ జ్యువెలరీ బిజినెస్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నా. మీ కోఆపరేషన్ ఉండాలి మరి. రేయ్, ఇది అన్యాయం రా. ఊరుకోండి సార్, 7 నిమిషాలు లేట్ 7 గంటలు ఎక్స్ట్రా వర్క్ అంటే అన్యాయం కాదు. మీరు మీ అన్యాయాలు